ఉన్నాయి శారీస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. కొన్ని జ్యువెలరీ కూడా అప్లోడ్ చేయాలి. జ్యువెలరీ రేపు అప్లోడ్ చేస్తాను. ఒక్క అకౌంట్లో అయితే ఒకరోజు 2 రోజులు 3-4 రోజులు టైం పడుతుంది అప్లోడ్ చేసుకోవడానికి. నాకు 3 ఉన్నాయి కదా, 2 అకౌంట్లు శారీస్వి, ఒకటి జ్యువెలరీది. కాబట్టి ఎప్పుడు అప్లోడింగే ఉంటుంది నాకు. ఒక్కసారి దొరికిన శారీ 2 సార్లు దొరికిన శారీస్ మళ్ళీ అడిగితే అవి లేవంటారు. అందుకే అప్లోడింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్నమాట. చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు 4-5 కామెంట్లు 6 కామెంట్లు పెడుతున్నారు. మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. రిప్లై ఇస్తున్నా, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. అది కూడా ముఖ్యమైన డౌట్ అయితేనే నేను రిప్లై ఇస్తున్నాను. శారీ కొంగు ఎలా ఉంది, అలాగే బ్లౌజ్ ఎలా ఉంది కూడా ఫోటో తీసి పెట్టాలి. ఒకటి శారీ మొత్తం ఎలా ఉంది, అలాగే ఒకటి బ్లౌజ్ ఎలా ఉంది, ఒకటి కొంగు ఎలా ఉంది అన్నది మొత్తం 4 ఫొటోస్ అప్లోడ్ చేయాలి కదా మనం. మీషోలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. అస్సలు ఏమాత్రం మీషో గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఊరికే వాళ్ళ దగ్గర ఏవో వస్తువులు ఉన్నాయని అవి సేల్ చేద్దామని చెప్పి కామెంట్లు చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. నేను అమౌంట్ వేసేస్తాను, నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నువ్వే తీర్చాలి, ప్రతిదీ మీరే తీర్చాలి, మీషోలో వచ్చిన ప్రతి డౌటు అంటున్నారు. నేను దానికి కూడా సరే అంటున్నాను. సరే తీరుస్తాను. ఎంతవరకు? కొంచెం చదువుకుని ఉండాలి, లైట్గా ఇంగ్లీష్ చదవగలిగేంత చదువు ఉంటే చాలు. అది ఏమీ లేదు, నేను 7th చదివాను, నాకు తెలుగు మాత్రం చదవడం వచ్చు, నాకు అన్నీ చెప్పు, నేను అమౌంట్ పే చేస్తాను కదా, నాకు నేర్పించు అంటున్నారు. నేర్పించడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నా పని కూడా చూసుకోవాలి కదా. పనులు చాలా ఆగిపోతున్నాయి. రోజు అప్లోడ్ చేసుకునేదాన్ని, రోజు ప్యాకింగ్ చేసేదాన్ని. ఈరోజు ఈ 3-4 రోజుల నుంచి అప్లోడ్ ఆపేశాను. శారీస్ అప్లోడ్ ఆపేసి ప్యాకింగ్ మాత్రమే చేస్తున్నాను. నా వ్యాపారం డల్ అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పటిదాకా ఒక 5గురేమో అమౌంట్ వేశారు. దాంట్లో నేను 2కి వెనక్కి వేసేసాను. ఎందుకంటే డౌట్స్ ఏమీ లేవక్క చాలు. 1 రోజు 2 రోజులేమో డౌట్ అడిగారు. వాళ్ళకేమో నేను అమౌంట్ రిటర్న్ చేశాను. 4-5 డౌట్లకి అమౌంట్ తీసుకోవాలి అనుకునే అంత కషాయం అయితే కాదు, కషాయ బుద్ధి ఉన్నదాన్ని అయితే కాదు. ఇది మంగళగిరి శారీ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఎన్ని డౌట్లు అడుగుతారో అడగండి. కాకపోతే ఇప్పటి నుంచి కొంచెం లేట్గా వస్తాయి రిప్లైలు. అమౌంట్ ఇచ్చేసాను కదా, అమౌంట్ ఇస్తున్నాను కదా అని చెప్పి నిర్లక్ష్యంగా నాతో వ్యవహరిస్తే మాత్రం కుదరని పని అండి. నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని మీకు నేర్పించాలి, సరే మీరు చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతోనే ఉన్నాను ఇన్ని రోజులు. ఆ ఉద్దేశం తప్పు. వీడియో చూస్తూ ఉండండి, అమౌంట్ ఏం పే చేయడానికి వాట్సాప్లోకి వచ్చేయకండి. వీడియోస్ చూస్తూ ఉండండి. రోజుకో వీడియో పెడతాను కదా, లేదా 2 రోజులకో వీడియో పెడతాను. పని లేకపోతే వీడియో తీసుకుంటాను, 2 రోజులకు ఒకటి పెడతాను. దాని కింద వీడియో కింద కామెంట్ పెట్టండి. మీ డౌట్ ఖచ్చితంగా తీరుతుంది. దానికోసం అమౌంట్ పే చేసి వాట్సాప్లోకి రావాల్సిన పని లేదు. ఏదైనా కొంచెం తెలుసు అన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేయండి. అసలు ఏమీ పూర్తిగా తెలియదు నాకు, ప్రతి చిన్న డౌట్ నువ్వే తీర్చేయాలి, నేనేదో నిన్ను కొనుక్కున్నాను అన్నట్టు ప్రవర్తించకండి. వాట్సాప్లో అనవసరమైన మనుషుల్ని తగ్గించుకోవడానికే నేను అమౌంట్ పే చేయాలి 500 అని చెప్పాను. డబ్బుకి నేను ఎంత విలువ ఇస్తానో కొంతమందికి తెలుసు. డబ్బుకే ఇన్ని రోజులు నేను విలువ ఇవ్వలేదు. చించితే చినిగిపోతాయి, కాలితే కాలిపోతాయి అని డబ్బు గురించి మాట్లాడేదాన్ని. ఇప్పటికీ నాకు సగం అలాగే ఉద్దేశం ఉంటుంది. పూర్తిగా ఉద్దేశం మారలేదు, కానీ సగానికి పైగా మారిపోయింది. డబ్బుకి విలువ లేదు అనుకునే బ్రతుకుతూ ఉన్నాను. మధ్యలో డబ్బు వల్ల కొంచెం ఇబ్బందులు ప్రతి ఒక్కరికి డబ్బు వల్లే వస్తాయి, లేదా అవతల మనిషి వల్ల వస్తాయి. నాకు అవతల మనుషుల వల్ల అలాగే డబ్బుల వల్ల ఇబ్బంది రాగానే మా కుటుంబానికి నేను డబ్బును సంపాదించాలి, పట్టుబట్టుకొని డబ్బును సంపాదించుకోవాలి అని అయితే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఈ పని చేస్తూ ఉన్నాను.
డబ్బు సంపాదించాలి అని సీరియస్గా మీరు అనుకుంటేనే ఏదైనా స్టార్ట్ చేయండి. మధ్యలో వదిలేసి ఏదో కష్టం వచ్చిందని చేసే పని మధ్యలో వదిలేసి ఆరాంగా ఇంట్లో ఉందాం, ఆరాంగా తెచ్చింది తిందాం అంటే మాత్రం దేంట్లోకి దిగకండి అసలు. అది మంచి పద్ధతి కూడా కాదు అసలు. డౌట్లు అడగండి. మీ ఇంట్లో బానిసలాగా, మీ ఇంట్లో పనిచేసేదానిలాగా చూడకండి. ఖచ్చితంగా నా డౌట్ తీరాల్సిందే. వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు. చూస్తున్నావు వాట్సాప్లో రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు మెసేజ్లు పెడుతున్నారు, నేను చూస్తున్నాను. అనవసరం అనుకున్న వాటికి నేను రిప్లై ఇవ్వను. ఏదైనా చెప్తే ఈ డౌట్ చెప్తే మీకు పనికి వస్తుంది అని తట్టుంటే చెప్తాను. అసలు అది అనుమానమే కాదు, కానీ అడుగుతారు వాట్సాప్లో. పనులు వదిలేసుకొని మరీ చెప్పాలని నాకేం రూల్ ఏం లేదు కదా. సిన్సియర్గా చేయాలి అనుకుంటున్నారా లేదా అనేది మీ మాటల ద్వారానే నాకు తెలిసిపోతుంది. సిన్సియర్గా చేయాలి పని, ఏదైనా వ్యాపారం చేయాలి లేదా పని చేయాలి అనుకున్న వాళ్ళ పద్ధతి, అనుకున్న వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి. అప్లోడ్ చేస్తూనే కొన్ని కామెంట్స్ చదువుతాను, సమాధానం కూడా ఇస్తాను. కనీసం కామెంట్స్ కన్నా రిప్లై ఇవ్వండి సిస్టర్ అని పూజ గారు అడుగుతున్నారు. పూజ గారు, అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. మీరు చాలా కామెంట్స్ అడుగుతూ ఉన్నారు. నాకు కూడా పని ఉంటుంది కదండి. చెప్తూనే ఉన్నా దాదాపుగా అన్ని కామెంట్స్కి. ఒక కామెంట్లోనే మీ క్వశ్చన్స్ అన్నీ అడిగితే నేను ఒకే కామెంట్లోనే అన్ని క్వశ్చన్స్కి సమాధానం ఇస్తాను. ఒక కామెంట్ అడుగుతారు, ఒక ప్రశ్న అడుగుతారు, మళ్ళీ దానికి రిప్లై ఇచ్చాక మళ్ళీ ఇంకొకటి. నా కామెంట్స్ కింద చూడండి మీరు. ఒకటి సమాధానం చెప్పాక మళ్ళీ ఇంకొకటి, సరే దానికి సమాధానం చెప్పాక మళ్ళీ ఇంకొకటి. మొత్తం మీ డౌట్లు ఏమున్నాయి ఒక పేరాగ్రాఫ్ అయినా సరే రాసి పంపించండి. పేరాలు నాకు రాయడం అలవాటే, నేను కూడా సమాధానం పంపిస్తాను. అక్క మీషోలో రీసేలింగ్ గురించి చెప్పండి అంటున్నారు. మీషోలో రీసేలింగ్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు అదంతా అవసరం లేదండి, అందరికీ తెలిసిపోయింది. మీషో ప్రతి ఒక్కరి ఫోన్లోనూ ఉంటుంది. మీషోలో రీసేలింగ్ ఇప్పుడు పనిచేయట్లేదు. మీషో స్టార్ట్ అయిన కొత్తలో దానికి పెద్ద డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు మీషోలోనే అమ్మడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీషో ఆల్రెడీ ఒక ఇంట్లో 2-3 అకౌంట్లు ఉంటున్నాయి కాబట్టి రీసేలింగ్ ఇప్పట్లో పనికి రాదు. మీరు దాని గురించి మర్చిపోవడం మంచిది. మీషోలో ప్యాకింగ్ కవర్స్ ఎలా తీసుకోవాలి సిస్టర్? మీషోలో ప్యాకింగ్ కవర్ ఎలా తీసుకోవాలి అంటే, మనకు మీషో అకౌంట్లోనే పైన రెడ్ కలర్లో ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీషో సేలర్ అకౌంట్ ఓపెన్ చేశాక అక్కడ ఉంటుందండి, రెడ్ కలర్లో పేరాగ్రాఫ్ ఉంటుంది, దాన్ని నొక్కాలి మీరు. జిఎస్టీ మంత్లీ ఎంత కట్ అవుతుందక్క? మంత్లీయా లేక ఇయర్లీనా? కాంపోజిషన్ జిఎస్టీ అయితే 3 monthsకి ఒకసారి కట్టాలి. రెగ్యులర్ జిఎస్టీ అయితే నెల కట్టాలి. రెగ్యులర్ జిఎస్టీ చాలా పంచాయతీ ఉంటుంది, అది పర్సెంటేజ్ బట్టి ఉంటుందండి జిఎస్టీ కట్టడము. నేను చాలా వీడియోలో చెప్పాను, నేను జిఎస్టీ కట్టలేదు, మా ఆయన కడుతున్నారు, నాకు దాంతో సంబంధం లేదు. ఇప్పుడు రెగ్యులర్ జిఎస్టీ ఒకటి నాకు వచ్చింది కదా, నేను దాంట్లో వ్యాపారం ఎక్కువ అంటే అసలే చేయట్లేదు కాబట్టి ఎప్పుడో 2 రోజులకో 3 రోజులకో 1-2 ఆర్డర్లు వస్తున్నాయి. అందులో ఎక్కువ అప్లోడ్ కూడా చేయలేదు నేను. మిగతా 2 అకౌంట్లోకే సరిపోతున్నాయి ఈ శారీస్ అన్నీ. కాబట్టి నేను కట్టినప్పుడు దాని గురించి చెప్తాను, ఎంత సేల్ చేశాను, ఎంత కట్టాను అన్నది. నేను ఇంకో 2 months దాకా కూడా అందులో ఏమీ అప్లోడ్ చేయాలి అనుకోవట్లేదు ఎక్కువ, కాబట్టి సరిపోతుంది. ఇప్పటికీ మనకు ఆర్డర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? మనకు ఎలా తెలియదండి ఆర్డర్ వచ్చిందని. మీషోలోనే ఉండాలి. మీరు యూట్యూబ్లో ఎప్పుడు ఉంటారో, ఎలా ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటారో అలా ఉండాల్సిందే తప్ప మీకు పైన మెసేజ్ అలాంటిది ఏమీ రాదు. మీరు ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది. ఎప్పటికెప్పుడు యాక్టివ్గా ఉండాలి. మీషో ఓపెన్ చేయాలి. మీషో సేలర్ అకౌంట్ ఓపెన్ చేస్తే పెండింగ్ ట్యాబ్లో మీ ఆర్డర్లు ఉంటాయి. మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా? లేదండి, మానిటైజేషన్ కాలేదు. మానిటైజేషన్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే 2 times బ్లాక్ అయింది ఈ ఛానల్ వచ్చేసి. ఇప్పుడు మీరు వీడియోస్ చూస్తున్న ఛానల్, నేను ఓన్లీ శారీస్ సేల్ అవుతాయని చెప్పే ఇందులో వీడియోస్ పెడుతున్నాను. అక్క లేబుల్ ఎలా తీయించాలి ప్రింట్ అంటున్నారు. లేబుల్ మనం మీషో సేలర్ అకౌంట్లో లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మన ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోలోకి లేబుల్ వస్తుందండి. మీరు ఒకవేళ జిరాక్స్ షాప్కి వెళ్ళి అది వాళ్ళకి పంపిస్తే వాళ్ళైనా తీసిస్తారు. మీ ఇంట్లో ప్రింటర్ ఉంటే మీరైనా లేబుల్ తీసుకోవచ్చు. బ్యాంగిల్ అప్లోడ్ చేస్తుంటే ఫిక్స్ ఎర్రో అని వస్తుంది, అది కూడా
క్లారిఫై చేయండి అంటున్నారు. మీరు ఏ ప్రోడక్ట్ అప్లోడ్ చేసినా సరే ఏదైనా మిస్టేక్ చేస్తే, అప్లోడ్ చేసే దాంట్లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే అది పాస్ అవ్వదండి. ఫిక్స్ ఎర్రో అని పడుతుంది, లేదా బ్లాక్ అని అవుతుంది. అక్క నాకు డౌట్ ఉంది చెప్పండి, ఖచ్చితంగా జిఎస్టీ తీసుకోవాలా? అమౌంట్ అడుగుతున్నారు కదా, జిఎస్టీ అంటే ప్లీజ్ నాకు అర్థం అవ్వట్లేదు, ప్లీజ్ చెప్పండి అంటున్నారు పూజా గారు ఇంకో క్వశ్చన్ వేశారు. అక్క మనం మీషోలో జిఎస్టీ లేకుండా అమ్మాలే చెప్పండి అంటున్నారు. వస్తువులు అమ్మాలి అని అడుగుతున్నారు. జిఎస్టీ లేకుండా కూడా అమ్మొచ్చు. అదే సేలర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఎన్విరాన్మెంట్ ఐడి ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఐడి కావాలి అంటే పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డు, ఎన్విరాన్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని పాన్ కార్డుతో మీరు మీషోలో సేల్ చేసుకోవచ్చు. జిఎస్టీ అంటే తెలియదు అంటున్నారు కదా, జిఎస్టీ అనేది గవర్నమెంట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. జిఎస్టీ అనే రూల్ అయితే పెట్టింది. జిఎస్టీ ఉంటేనే మనం చేసే వ్యాపారానికి ట్యాక్స్ కట్టాలి. నిజానికి మనం కొనే ప్రతి వస్తువు, అమ్మే ప్రతి వస్తువుకి కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్ ట్యాక్స్ లేకుండా బతకలేదు. మనం ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ అవి మనకే ఉపయోగిస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. అక్క జిఎస్టీ ఎలా తీయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అక్క అంటున్నారు. నా నెంబర్ ఉంది కదండి, నాకు మెసేజ్ చేశారంటే నాకు జిఎస్టీ చేసిన వీరేష్ సార్ది నెంబర్ ఇస్తాను నేను. ఆయన మీకు నిదానంగా స్లోగా అర్థమయ్యేటట్లు మాట్లాడి మీకు ఎలా జిఎస్టీ చేయాలి, ఏమేం కావాలి అన్నీ చెప్తారు. అక్క మన దగ్గర ఒక 4 శారీస్ ఉన్నాయి, అప్పుడు మనం మీషోలో 4 ఉన్నాయి అని పెడతాం కదా, అప్పుడు మనం బయట వాళ్ళకి ఒకటి అమ్మితే ఏం చేయాలి? నాతో 4 చీరలు ఉన్నాయి అని పూజ గారు అడుగుతున్నారు. ఒకటి ఇంటి దగ్గర ఎవరికైనా అమ్మేస్తే ఇంకా 3 ఉంటాయి కదా, ఆ అమ్మిన శారీ మనం ఎలా ఏంటి అంటున్నారు. ఈ 4 చీరలు ఉన్నాయి, నేను దీన్ని అమ్మేశాను, అయినా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ముందే. ఆ తర్వాత నాకు ఆర్డర్ వస్తే నేను బయట కస్టమర్కి అమ్మేశాను. మీషోలో ఏం చేయాలి? ఈ చీర లేదని చెప్పాలి. ఈ చీర ఒకటే ఉంది కదా మీతో, అక్కడ నెంబర్ 1 అని పెట్టుంటారు. ఈ చీరలు 4 ఉంటే నెంబర్ 4 అని పెట్టుంటారు. కాబట్టి ఒకటే ఉంది మీ దగ్గర, దాన్ని 0 చేసుకోవాలి. 1 తీసేసి 0 చేయాలి. ఎడిట్లోకి వెళ్ళి నా దగ్గర ఈ శారీ లేదని చెప్పేస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని పడిపోద్దండి అక్కడ. అమ్మా ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా? సరే నేను అప్లోడ్ చేసుకుంటాను. శారీస్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, చూద్దాం వాట్సాప్లో ఏం మెసేజ్ పంపించారని. ఎవరో వీళ్ళు. నమస్తే అండి, మీషో విషయంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేయగలరా ప్లీజ్? నేను పైపింగ్ ప్లీజ్ మెసేజ్ అర్థమయ్యేటట్టు పెట్టండి. అవి సేల్ చేయాలి అనుకుంటున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ. ఇవే ఉన్నాయి వాట్సాప్లో, అన్నీ ఇవే ఉన్నాయి. మీకు అక్కడ దాకా కనిపించదు, నాకు లేసి వచ్చే ఓపిక లేదు. ఇక్కడ ఉన్నాయిగా కొన్ని ప్యాక్ చేశాను కదా, ఇవి అయితే ఈరోజు వచ్చిన ఆర్డర్లు. ఈకామ్ ఎక్స్ప్రెస్ డీస్ ఉన్నాయి. డెలివరీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. డెలివరీ వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు, ఎప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ ఉంటుందండి మీకు, ఇది ఈకామ్ ఎక్స్ప్రెస్సా డెలివరీనా ఎక్స్ప్రెస్ డీసా అనేది ఇక్కడ ఉంటుంది. ఎవరు మీ దాకా ఈ శారీస్ తీసుకెళ్ళడానికి వస్తారు అని చెప్పి. ఇంకో 3 కూడా ఉన్నాయి, ఇవి కూడా ప్యాక్ చేయాలి. ఇవి జ్యువెలరీ శారీస్ అన్నీ ప్యాకింగ్ చేశాను, కొన్ని అయితే ఇచ్చేసాను. చూపిస్తాను మీకు, కనిపించదా? డెలివరీ అని ఉంది కదా, ఇక్కడ అక్కడ. ఇదేమో ఎక్స్ప్రెస్ డీస్, ఇది కూడా డెలివరీ. జ్యువెలరీ లాంటివి ఎక్కువ డెలివరీగా వస్తుందండి. వాళ్ళు చిన్న టాటా ఏసీ లాంటిది వెహికల్ వేసుకొని వస్తారు కదా, వాళ్ళకు వస్తుంది డెలివరీ అంటే జ్యువెలరీ అంటే వాళ్ళకు వస్తుంది అని చెప్తున్నా. ఎక్స్ప్రెస్ బీస్ ఈకామ్ వాళ్ళకి అన్ని శారీసే వస్తాయి. ఓకే, వీడియో నచ్చి ఉంటుంది, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.